నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రధానాంశాలు. ప్లేట్ల బురుజులో కానిస్టేబుల్ శిక్షణ కార్యక్రమం ప్రారంభోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి మహమ్మద్ అలీ. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో దారుణం. 4 ఏళ్ల చిన్నారిపై దాడికి పాల్పడ్డ మైనర్లు. మెదక్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు. టీఆర్ఎస్ పార్టీని గెలిపించి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించాలంటూ మంత్రి వ్యాఖ్య. ఇక వార్తల్లోకి వెళ్తే, కానిస్టేబుల్ పోస్టులకు ఎన్నికైన అభ్యర్థులకు 9 నెలల పాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమం ప్లేట్ల బురుజులో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోంమంత్రి మహమ్మద్ అలీ హాజరయ్యారు. హైదరాబాద్ సిపి అంజనీ కుమార్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. మొత్తం 16,000 మంది అభ్యర్థులకు శిక్షణ అందించనున్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి తెలంగాణ పోలీసుల పనితీరును అభినందించారు. ఎన్నికైన కానిస్టేబుల్ అభ్యర్థులకు అభినందనలు తెలియజేశారు. ప్లేట్ల బురుజులో పోలీస్ కానిస్టేబుల్ అపాయింట్ చేసిన ఆఫీసర్స్కి ట్రైనింగ్ స్టార్ట్ అయింది. ఈరోజు ఇనాగ్రేషన్ ఫంక్షన్లో నేను వచ్చిన ట్రైనింగ్. తప్పకుండా మా ఆనరబుల్ సీఎం గారు తెలంగాణ వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా స్టాఫ్కు అపాయింట్ చేశారు. ఎంతముందు 2015లో అంటే 10,000 పోలీస్ కానిస్టేబుల్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ అపాయింట్ చేశారు. ఎప్పుడు 16,000కి అబౌవ్ పోలీస్ కానిస్టేబుల్స్ అండ్ ఎస్ఐ అపాయింట్ చేశారు. ఈరోజు అంటే 4 ఫేజ్లో ట్రైనింగ్ అవుతుంది. చాలా ట్రైనింగ్ అంటే చాలా ఇంపార్టెంట్. ట్రైనింగ్ అయిన తర్వాత ఆయన డ్యూటీ జాయిన్ చేస్తున్నారు. 9 మంత్స్ ట్రైనింగ్ ఉంది. కానిస్టేబుల్కు అంటే 9,000 స్టిఫెన్ ఇస్తున్నారు. ఎస్ఐకు అంటే 11,000 స్టిఫెన్ ఇస్తున్నారు. తెలంగాణ వచ్చే తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కు చాలా ఎంకరేజ్ చేశారు మా ఆనరబుల్ సీఎం గారు. నాకు చాలా ప్రౌడ్గా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బాగా చేస్తున్నారు పని. ఇక్కడ మా కమిషనర్ గారు అంజనీ కుమార్ గారు ఉన్నారు. తప్పకుండా ఈ ట్రైనింగ్ అంటే చాలా ఈ ఫస్ట్ ఫేజ్లో ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్కి. ఇప్పుడు సంతోషంగా ఏముంది అంటే చాలా హైలీ క్వాలిఫైడ్ పిల్లలు అంటే కానిస్టేబుల్లో భర్తీ అయిన ఎంత మంచి ఎడ్యుకేషన్ వస్తే తర్వాత అంత మంచి సర్వీస్ ఇస్తున్నారు. ఆనరబుల్ సీఎం గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. పోలీస్ అంటే చాలా ఫ్రెండ్లీ పని చేస్తున్నారు. మొత్తం ఇండియాలో అంటే తెలంగాణ పోలీస్ నెంబర్ 1 పోలీస్ ఉంది. ఈ సర్వేలో వచ్చింది. సర్వేలో అంటే ఇక్కడ సేఫ్టీ ప్లేస్ అంటే హైదరాబాద్ ఉంది. రాత్రి అంటే ఎన్ని గంటలకు పోవాలి అంటే మా దగ్గర ఫంక్షన్ అవుతుంది. విత్ జ్యువెలరీ వెళ్తున్నారు. అదర్ స్టేట్లో చాలా భయం ఉంది. ఇక్కడ ఏం భయం లేదు. మొత్తం చాలా బాగా పోలీస్ పెట్రోలింగ్ అంటే చాలా ఇంపార్టెంట్ ఉంది. పోలీస్ పెట్రోలింగ్ కోసం ఆనరబుల్ సీఎం గారు చాలా హ్యూజ్ అమౌంట్ శాంక్షన్ చేశారు. పోలీస్ పెట్రోలింగ్ ఇక్కడ చాలా బాగా ఉంది. సీసీటీవీ కెమెరా మొత్తం అబౌవ్ 4 lakhs కెమెరాస్ పనిచేస్తున్నారు. హైదరాబాద్, రచ్చకొండ, సైబరాబాద్లో చాలా సంతోషంగా ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ చాలా బాగా ఉంది. పబ్లిక్ కోసం సేవ చేసే కోసం, పబ్లిక్కు సేఫ్టీ సెక్యూరిటీ కోసం ఫ్రెండ్లీ పోలీసులు అంటే చాలా డే బై డే ఇంప్రూవ్ అవుతుంది. ఫ్రెండ్లీ పోలీస్ ద్వారా ఏమంటుందంటే ఇప్పుడు మా దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరు పోతే అంటే చాలా బాగా రెస్పాన్స్ ఇస్తున్నారు. ఆయనకు చాలా ఏ ప్రాబ్లం ఉంటే డిస్కస్ చేస్తే తర్వాత సాల్వ్ చేస్తున్నారు. పోలీస్ ఫ్రెండ్లీ పని చేస్తున్నారు. బాగా మా ఇండియాలో అంటే హైదరాబాద్ పోలీస్ అంటే బాగా ఫ్రెండ్లీ పోలీసులో పని చేస్తున్నారు. మా ఆనరబుల్ సీఎం గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎంతముందు 10,000 ఇప్పుడు 16,000 అంటే వితిన్ 6 yearsలో అంటే కొత్త 26,000 అపాయింట్ చేసిన అంటే ఇది జోక్ లేదు. చాలా బాగా మా సీఎం గారు బాగా పోలీసుకు అంటే ఎంకరేజ్ చేస్తున్నారు. మీడియా మిత్రులకు థ్యాంక్స్ సార్. సార్, రాష్ట్ర వ్యాప్తంగా రిక్రూట్ అయిన కానిస్టేబుల్లో 300 కానిస్టేబుల్లపై కేసులు ఉన్నాయి. నిర్భయ, పోక్సో లాంటి కేసులు ఉన్నాయి. అది కేసెస్ ఉన్నాయి. కానిస్టేబుల్కి అపాయింట్ చేయలేదు. ఎంక్వైరీ చేస్తా గారు ఉన్నాయంటే మీకు చెప్పిన తర్వాత తప్పకుండా పోలీసులు అంటే రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గారు ఉన్నారు. ఆయన చెక్ చేస్తున్నారు. ఎవరితో అంటే కేసు ఉంది అంటే సమ్ టైంలో చిన్న కేసెస్ ఉంది. కేసెస్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ తీసుకొస్తున్నారు. కేసెస్ ఉన్నాయి మంచిగా, ఎవరితో అపాయింట్ చేస్తలేదు. కేసెస్ లేకుంటే ఆయనకు అపాయింట్ చేశారు. సార్, ప్రస్తుతం బైన్సాలో పరిస్థితి ఎలా ఉంది సార్? మంచిగా ఉంది, చాలా బాగా ఉంది. ఏం లేదు, బైన్సా కొంచెం సెన్సిటివ్ ఏరియా ఉంది. బట్ ఇప్పుడు చాలా మా పోలీసులు అంటే చాలా బాగా కంట్రోల్ చేశారు. ల్యాండ్ ఆర్డర్ చాలా బాగా అందరికీ అంటే ఇమీడియట్ వితిన్ 24 hours అంటే కంట్రోల్ చేశారు. చాలా ఇప్పుడు సిచ్యువేషన్ చాలా మంచిగా ఉంది. ఏం లేదు, అందరూ మన తెలంగాణ అంటే గంగా జమున తహజీబ్ అంటే నెంబర్ 1 స్టేట్ మా తెలంగాణ స్టేట్ ఉంది. తెలంగాణ తర్వాత ఎక్కడ జరగలేదు. చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఆ రోజు ఇష్టం అయిన తర్వాత రిటర్న్ అయినప్పుడు చాలా బాగా కంట్రోల్. 5 రోజుల నుంచి ఇంటర్నెట్ సర్వీసులు అక్కడ బంద్ ఉన్నాయి. ఎప్పుడు దాన్ని తిరిగి పునరుద్ధరిస్తారు? ఇది ఏమైంది అంటే మీతో మీడియా మిత్రులు ఉన్నారు. ఈ వాట్సాప్ మీడియా వచ్చాయంటే ఎంతో పరేషాన్ చేస్తున్నారు. అలాగే కంట్రోల్ చేసినా ఓపెన్ చేస్తే అంత పర్వాలేదు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి సునీతారెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి, టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఎమ్మెల్యే దగ్గరకో ఎంపీ దగ్గరకో మంత్రి గారి దగ్గర పోయి పని చేయించాలి. మరి వేరే పార్టీ అయినా గెలిస్తే స్వతంత్రంగా వచ్చిన ప్రభాకర్ రెడ్డి ఎంపీ గారు పట్టుబట్టి చేయించగలిగినారు. ఇవాళ మదన్ రెడ్డి గారికి ఏమంటున్నాడు, మొన్న 15 కోట్లు తెచ్చిండు నర్సాపూర్ మున్సిపాలిటీకి, అన్ని గల్లీ శాంక్షన్ చేపించినాం, టెండర్లు అయినాయి, ఇప్పుడిప్పుడే పనులు స్టార్ట్ అవుతున్నాయి. తప్పకుండా మన హనుమంతాపూర్ను ఒక మంచి ఆదర్శవంతమైన కాలనీగా తయారు చేసుకుందాం. మిమ్మల్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత మాది, అశోక్ గౌడ్ని గెలిపించే బాధ్యత మీది అని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ. కారు గుర్తుకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. మనది ఏ వార్డు? ఫస్ట్ వార్డు. ఏ వార్డు? మరి మెజార్టీలో 1వ వార్డు, ఫస్ట్ వార్డు మెజార్టీలో. మరి మొదటి వార్డులో మొదలు ప్రచారానికి వచ్చినాం. మరి ఫస్ట్ వార్డులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. మనది ఏ వార్డు? ఫస్ట్ వార్డు. ఏ వార్డు? మరి మెజార్టీలో 1వ వార్డు, ఫస్ట్ వార్డు మెజార్టీలో. మరి మొదటి వార్డులో మొదలు ప్రచారానికి వచ్చినాం. మరి ఫస్ట్ వార్డు గెలుపులో నాకేం డౌట్ లేదు, కానీ ఫస్ట్ వస్తారా రాదా అని కొద్ది డౌట్ ఉంది. ఫస్ట్ ఉండరా? నాకు తెలిసి బీజేపీ వాళ్ళకు ఇండిపెండెంట్ ఆయనకు 10-20 ఓట్లు పోతాయి. ఒక్కటే నేనేమంటున్నా అంటే 20 ఓట్లు సెల్ల ఓట్లు అయిపోతాయి. ఎట్లా డిపాజిట్ రాని పార్టీకి ఓటేసి ఓటు ఖరాబ్ చేసే బదులు అన్నిటికన్నీ. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో వెస్ట్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో ఏఆర్ శ్రీనివాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 12వ తేదీన ఎఫ్ఐఆర్ పబ్లో అమ్మాయిలతో అసభ్యంగా నృత్యాలు చేయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు పబ్లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 21 మంది యువతులను అదుపులో తీసుకున్నారు. ఈ రేవు పార్టీలో 3 అరెస్ట్ చేయగా మరో 2 పరారులో ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ సందర్భంగా మీడియాకు తెలియజేశారు. కొంతమంది అమ్మాయిలతో అసభ్యంగా డాన్సులు చేపిస్తున్నారు అన్న సమాచారం జూబ్లీహిల్స్ పోలీస్కి అందిన వెంటనే ఏసీపీ గారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్, ఎస్ఐ వీళ్ళందరూ కలిసి ఆ అఫైర్ పబ్ని రేడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత సుమారు 21 మంది ఫీమేల్ డాన్సర్స్, వాటి వివిధ ప్రాంతాలకి చెందిన 21 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అక్కడ ఉన్న కొంతమంది అప్పుడే ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తూ ఈ డాన్సింగ్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడానికి మొదలుపెట్టారు. అక్కడ ఉన్న ఎవరైతే అక్కడ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా పోలీసు సిబ్బందిని చూసి పారిపోవడం జరిగింది. ఈ 21 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళందరినీ విచారించి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళని విక్టిమ్స్ కింద ట్రీట్ చేసి వాళ్ళని రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఎవరైతే ముఖ్య అక్యూజ్ ఉన్నారో, ఎవరైతే ఈ అమ్మాయిలని ప్రొక్యూర్ చేయడం, అదేవిధంగా ఈ ప్రోగ్రామ్కి మీడియేటర్గా పనిచేసిన ఒక వ్యక్తి, ఒక క్రాప్ రీసెర్చ్ కంపెనీకి సంబంధించిన ఒక కంపెనీలో అతను మేనేజర్గా పనిచేస్తున్నాడు. అతని పేరు మొహమ్మద్ మోయిన్. ఇతను ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసి ఈ అమ్మాయిలను కూడా ఒక గురి ప్రసాద్ గౌడ్ అనే వ్యక్తి ద్వారా ఈ అమ్మాయిలని ప్రొక్యూర్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ ఈ అమ్మాయిలను అందరినీ 21 మెంబర్స్ ఫీమేల్స్ని తీసుకొని వచ్చి వాళ్ళకి అక్కడ అఫైర్స్ పబ్లో హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ సమాచారం తెలిసిన తర్వాత ఈ ఎవరైతే ఉన్నారో ఈ 3 అక్యూజ్, అదేవిధంగా పబ్ ఓనర్ అఫైర్స్ పబ్ ఓనర్ సంతోష్ రెడ్డి, దానికి సంబంధించిన మేనేజర్ భరత్, వీళ్ళిద్దరూ, ఆ తర్వాత ఈ 3 ఎవరైతే ఉన్నారో ఆ కంపెనీ యజమానిని, దాంట్లో పనిచేసే మేనేజర్ని, ఈ అమ్మాయిలని ప్రొక్యూర్ చేసిన ఈ ప్రసాద్ అనే మీడియేటర్ని, వీళ్ళు 5 మంది మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. వీళ్ళు 5గురిలో ఈరోజు 3 అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో శ్రీనివాస్ నాయుడు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన ఆ కంపెనీకి సంబంధించిన ఓనర్. ఆయన వాళ్ళ కంపెనీలో అతని దగ్గర పనిచేసే స్టాఫ్ మెంబర్స్కి ఈ ప్రోగ్రామ్ అతను అరేంజ్ చేయడానికి ఈ మీడియేటర్ ద్వారా వాళ్ళ మేనేజర్కి హ్యాండ్ ఓవర్ చేసి ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేయించడం జరిగింది. పబ్లో గొడవ పడడం, బయటకు వచ్చి గొడవ పడడం ఇదొకటి. రెండోది, పబ్స్లో ఉన్న అమ్మాయిలని తాగిన తర్వాత కొంచెం వాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం.
ఇది జనరల్గా వస్తున్న కంప్లైంట్. ఇది కాకుండా బయటకు వచ్చిన తర్వాత పార్కింగ్ ఏరియాస్లో గొడవ పడ్డాం. ఆ పార్కింగ్ దగ్గర 2-3 సందర్భాల్లో అక్కడ గొడవ పడ్డారు. ఇవి జరిగినాయి. ఆ తర్వాత ఈ పార్కింగ్ కి సంబంధించి కొన్ని పబ్స్ లో పార్కింగ్ స్పేసెస్ ఎక్కువ లేనందువల్ల రోడ్డు మీద పార్క్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ ట్రాఫిక్ వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటున్నారు. జిహెచ్ఎంసీ కూడా నోటిఫై చేయడం జరిగింది. జిహెచ్ఎంసీ ట్రాఫిక్ మేము అందరం కలిసి ఈ అంశం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. వీటి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఒకటి, దీంట్లో ఎటువంటి ఇష్యూ జరిగినా మేము అందరి ఆల్రెడీ పబ్ ఓనర్స్కి పబ్ మేనేజర్స్కి వార్న్ చేయడం జరిగింది. మాకు సంబంధం లేదు అని అంటే మాత్రం ఊరుకునేది లేదు. ఖచ్చితంగా పబ్ లోపల జరిగినా, పార్కింగ్ ఏరియాలో జరిగినా, బయట జరిగినా సరే పబ్కి సంబంధించినంత వరకు పబ్ ప్రెమిసెస్లో జరిగితే ఖచ్చితంగా ఓనర్స్ మీద కూడా ఎఫ్ఐఆర్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎటువంటి యాక్టివిటీ ప్రమోట్ చేసినా, వాళ్ళు మాకు తెలియదని చెప్పినా సరే, దీంట్లో ఏదైతే సంతోష్ రెడ్డి ఈరోజు ఆయన మీద కూడా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. మేనేజర్ భరత్ మీద కూడా చేశాం. అదేవిధంగా ఇతర పబ్లలో ఇటువంటి యాక్టివిటీ ఇంకెక్కడ జరిగినా సరే ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా ఇదే చర్య తీసుకుంటాం. ఆ పబ్ క్లోజర్కి ఖచ్చితంగా రాసి మేము క్లోజ్ అయ్యేటట్టు చర్యలు తీసుకుంటాం. రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ కార్పొరేషన్ పరిధిలో 3వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి వాణి సుధీరెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేసిన సేవలకు గాను తమకు ఓటు వేయాలని, అత్యధిక మేజర్తో గెలిపించాలని కోరారు. గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు తమను గెలిపిస్తే మిగతా సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీని అధిక మెజారిటీతో గెలిపించి సబితమ్మ నాయకత్వాన్ని గెలిపించాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. పోతన భాగవతం మొదలుపెట్టినప్పుడు, తల్లి నిన్ను దలయించి పుస్తకం చేతన్భూనితిన్ నీవు నా ఇల్లంబందున నిలిచి నియుక్తలు బల్కంగా శోభిల్లుం తల్లి పూర్ణేందు బింబానన అన్నారు. ఆనాడు పోతన సరస్వతీదేవి కటాక్షం గురించి ఎలా అయితే ఈ పద్యం ద్వారా ఆమెను కోరుకున్నాడో, ఈరోజు మేము సబితా ఇంద్రారెడ్డి గారి దగ్గర, అమ్మ రాజకీయ ఓనమాలు కూడా రాని వాళ్ళము, విద్యాభివృద్ధే మా లక్ష్యంగా నవీన విద్యా సంస్థల్ని రన్ చేస్తున్న ఒక ప్రిన్సిపల్ని తీసుకొచ్చి ఇక్కడ అమ్మ బీఫామ్ ఇవ్వండి అంటే ఆమె మా మీద ఎంతో ఆదరణతో బీఫామ్ని ఇచ్చి, మీ గెలుపుకు తన ప్రగతిశీల పథకాలే కారణమవుతాయి, కేసీఆర్ గారి ప్రగతి పథకాలే, సంక్షేమ పథకాలే దీనికి నిదర్శనమని, మీరు గెలుస్తారని ఆశీర్వదించి ఆమె ఇక్కడ పంపించినందుకు మేము ఆమె కోరికను నెరవేర్చేందుకు ఆమెకు మా గెలుపుని ఆమెకు బహుమతిగా ఇవ్వాలని చెప్పి ఇక్కడికి వచ్చి ఏ కాలనీలో కూడా రేపటి రోజు మా గెలుపు తరువాత కూడా ప్రతి సెలవు దినం రోజు, ఆదివారం రోజు తప్పకుండా వీళ్ళ దగ్గరకు వచ్చి ఏ సమస్య అయితే వీళ్ళకు ఉన్నాయో ఆ సమస్యలన్నీ తీర్చే విధంగా మా శాయశక్తులా కృషి చేస్తామని, సమస్య అనేది ఇక్కడ లేకుండా ఎవ్వరు కూడా కంప్లైంట్ అనేది మాకు చేయకుండా, అసలు వాళ్ళు మా దగ్గరికి రావడం కాదు, మేమే వారి దగ్గరకు వచ్చేసి వారి సమస్యలన్నీ పరిష్కరించే విధంగా, విద్యాలయంలో ఏ విధంగా అయితే ప్రతి తల్లిదండ్రికి మేము జవాబుదారీతనంగా ఉన్నామో అదే జవాబుదారీతనం ఇక్కడ కాలనీలో కూడా ప్రదర్శిస్తామని ఈ ఛానల్ ముఖంగా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి 12వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి కొలను నీలారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థి నీలారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి డివిజన్లో ఉన్న సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేకించి డివిజన్లో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని, ఈ నేపథ్యంలో మిషన్ భగీరథ నీటి వసతి కల్పిస్తామని తెలిపారు. డివిజన్ ఇన్ఛార్జ్ కార్పొరేటర్ షఫీ మాట్లాడుతూ అత్యధిక మేజార్టీతో గెలిపించాలని అన్నారు. గుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ నుంచి 12వ వార్డు నిలబడ్డానండి. నీలారెడ్డికే ఇక్కడ ప్రజల ప్రోత్సాహం అంతా చాలా బాగుంది. నేను ఈ వారం రోజుల నుంచి తిరుగుతున్నాను, వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకున్నాను. వాళ్ళకు మంచినీటి సమస్య, రోడ్లు, అంగన్వాడీ బళ్ళు, సీనియర్ సిటిజన్కి శాంక్షన్లు అవన్నీ రావాలని కోరుతున్నాను. తప్పకుండా నేను గెలిచినాక వాళ్ళకు హామీ ఇస్తాను, అవన్నీ తీసుకొస్తానని హామీ ఇస్తున్నాను. ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో నేను ఈ దీంట్లో నిలబడ్డాను. వాళ్ళ ఆశీర్వాదంతో నేను తప్పకుండా పైనకి వచ్చి అందరికీ సేవ చేస్తాను. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 16 కార్పొరేషన్ల ఎన్నికలు బ్రహ్మాండంగా, మరి కాన్ఫరెన్స్లో అందరికీ తెలుసు ప్రభుత్వ పరంగా ప్రభుత్వం ఏ విధంగా గ్రామాల అభివృద్ధి అయినాయి, పట్టణాల అభివృద్ధి అయినాయి. మరి స్థానికంగా మా ఎమ్మెల్యే గారు కూడా
ఎమ్మెల్సీ గారి సహకారాలతో ఎన్నో నిధులు నిజాంపేటకు తేవడం జరిగింది. ఎంతో అభివృద్ధి జరిగింది. అది జనాలకు తెలుసు, అందరికీ తెలుసు. అదే అభివృద్ధి బాటగా మరి జనాలు కూడా ఓటు టీఆర్ఎస్కి వేద్దామని చెప్పి కంకరం కట్టుకున్నారు. ఇప్పుడు కూడా భారీ ఎత్తున మరి అందరూ ఈ టీఆర్ఎస్ పార్టీకే మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, మరి కులాలకు అతీతంగా కూడా మరి కారు గుర్తుకే ఓటేసి ఇంకా అభివృద్ధిలో ముందుంటే ఉందామని చెప్పి కోరుతావు. మరి ప్రజలందరూ కూడా కారు గుర్తుకే ఓటేద్దామని చెప్పి ఈ 6 రోజుల సంది ఏదైతే కార్పొరేటర్లు తిరుగుతూ ఉన్నారో వాళ్ళకు మంచిగా జనాలందరూ కూడా ఆశీర్వాదం ఇస్తున్నారు, బ్రహ్మరథం పడుతున్నారు. కారు గుర్తుకేస్తేనే ఓట్లు మరి ప్రభుత్వము నిధులు చాలా వస్తాయని చెప్పి అందరికీ తెలిసిపోయింది. ఏ పార్టీలు ఎన్ని తిరిగినా కానీ నిధులు రావు. ఇంకా ఈ ప్రభుత్వం ఇంకా 4 సంవత్సరాలు ఉంది కాబట్టి ఎంతో అభివృద్ధి చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పెద్దలకు కానీ కార్పొరేటర్లకు కానీ ఎంతో అభివృద్ధి చేయొచ్చు. మరి అది జనాలకు కూడా నమ్మకం కలిగిపోయింది. కారు గుర్తుకే ఓటేస్తే మనం అభివృద్ధి చెందుతుంది, మన గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, బస్సులు కూడా అభివృద్ధి చెందుతాయి అని చెప్పి వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఓటైనకు కూడా వాళ్ళు ముందంజలు ఉన్నారని చెప్పి సభాముఖంగా కోరుకుంటున్నాం. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దారుణం చోటు చేసుకుంది. 4 ఏళ్ల చిన్నారిపై 2 మైనర్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై చిన్నారి తల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను కాకినాడ జీజీహెచ్కు తరలించారు. ఫోక్సో చట్టం ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులో తీసుకున్నారు. మధ్యాహ్నం 12:30 ఒంటి గంటల మధ్యలో మన రేచర్లపేట వీధిలో ఒక మైనర్ అమ్మాయి మాన్యత 4 years ఈ అమ్మాయిని అదే వీధిలో ఉంటున్నటువంటి 2 పిల్లలు గాలిపటాలు ఎగరేస్తారని చెప్పి ఆ పక్కనే ఉన్నటువంటి తల్లి రోజు ఆడుకుంటారు కాబట్టి ముగ్గురు అక్కడ ఆడుతారు కాబట్టి తల్లి ఏమైనా అనుమానించలేదు. వీళ్ళు చాలాసేపు బయట రాకపోయేసరికి ఆ పిల్ల స్నానం చేయొద్దని చెప్పి వాళ్ళ అమ్మ కేకేసింది. ఆ పిలుపుడంలో కాకపోతే ఒక 10 నిమిషాలుగా బాలుడు అక్కని పంపించి గట్టిగా పిలిపిస్తే వాళ్ళ మేడ నుంచి 3 పిల్లలు రావడం జరిగింది. తర్వాత వాళ్ళ అమ్మ బాబుకి స్నానం చేస్తుంటే అక్కడ అమ్మాయిని నీకుంటా నెట్టు అని చెప్పింది. కానీ ఏదో పడ్డాదనుకొని చెప్పి తల్లి పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత అక్కడి నుంచి ఆ పాపని స్నానం చేయించిన తర్వాత వాళ్ళ అమ్మమ్మ గారికి తీసుకెళ్ళారు. అక్కడ అమ్మమ్మ గారి ఇక్కడ పాస్పోర్ట్తో నెప్పి ఏడుస్తుంటే వాళ్ళ అమ్మమ్మ తరచి అడగడగా ఆ పిల్లలిద్దరు ఎవరైతే అమ్మాయిని ఆడుకోవడానికి తీసుకెళ్ళారో వాళ్ళిద్దరూ అమ్మాయిని సెక్సువల్ అబ్యూజ్ చేసినట్టు చెప్పారు. ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి రాత్రి 7 గంటలకు తీసుకొస్తే కేసు నమోదు చేయడం జరిగింది. నమోదు చేసి అమ్మాయిని హాస్పిటల్ పోవడం జరిగింది. ఈ కేసుని విచారణగా పరిశీలిస్తూ దర్యాప్తు పరిస్థితులను అభివృద్ధి చేయడానికి ప్రయత్నించారు. కుర్రోడు వయసు 14 సంవత్సరాలు, కుర్రోడు వయసు 8 సంవత్సరాలు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం 12వ వార్డులో బీజేపీ పార్టీ అభ్యర్థి బాలగోని వరలక్ష్మి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ యొక్క వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికల్లో గెలిపించాలని అభ్యర్థులను కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రామ్ లక్ష్మణ్, గిరి తదితరులు పాల్గొన్నారు. 12వ వార్డు నుండి బీజేపీ పార్టీ నుంచి అభ్యర్థిని. నా పేరు బాలగోని వరలక్ష్మి. కోసమై నా సాయశక్తుల ప్రయత్నిస్తాను. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. నేను అభివృద్ధి చేసి చూపిస్తాను. సమస్యలను పరిష్కరిస్తాను. ఈ 12వ వార్డు కాలనీవాసులందరూ నాకు సపోర్టుగా ఉన్నారు. ఖచ్చితంగా గెలిపించండి. మా అమ్మ బాలగోని వరలక్ష్మి పోటీ చేయడం జరుగుతుంది. మాకు 12వ వార్డు నుంచి ప్రతి ఒక్క ఓటర్ నుంచి మంచి స్పందన లభిస్తుంది. ఈసారి గెలుపుకై అందరూ సాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు. మా మిత్రులు, శ్రేయభిలాషులు, బంధుమిత్రులు అందరూ కూడా ఎప్పుడైతే గెలిచామో మనకు కిరీటాలు కాకుండా మనం ప్రజల వద్ద పాలన అని ఉంటుంది మనది. గాంధీపతి డ్రైనేజు మన బావులు కూడా 2-3 ఉన్నాయి. అట్లా అవి పూడ్చడానికి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ అనే అభి ఇంకా రాలేదు. అందుకే మనం బీజేపీ సాయం తీసుకొని మనం ఈ పార్టీలో చేయడం జరిగింది. ఖచ్చితంగా మేము మా గెలుపుకై కృషి చేస్తారని ప్రజలందరినీ వేడుకుంటున్నాం. మన
మంత్రులు మన కేంద్ర మంత్రి కూడా మన వాళ్ళే ఉన్నారు అక్కడ సెంట్రల్లో, సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు. మనం ఖచ్చితంగా నిధులు అందిస్తామని వాళ్ళు హామీ ఇచ్చాకే మనం పార్టీలో చేరడం జరిగింది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, మణికొండ మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మణికొండలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలతో ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారని అన్నారు. ఈ మున్సిపల్ ఎలక్షన్లో అన్ని డివిజన్లలో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మణికొండ మున్సిపాలిటీలో మొత్తం అన్ని కూడా 22 వార్డులు తిరగాలని నిర్ణయించుకున్నాం. ఈరోజు నేను, మా ఇన్ఛార్జి గోపీనాథ్ గారు, అందరు క్యాండిడేట్లు అందరం కూడా పెద్ద ఎత్తున పొద్దున్న నుంచి కూడా ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఎంతో అంత అభివృద్ధి చేసుకున్నాం. ఇలాంటి ముఖ్యమంత్రి దొరకడం చాలా గొప్ప అదృష్టం అని ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఇది ఒకటే కాకుండా నిజంగా కూడా ఎంతో డెవలప్ చేయడం కూడా చాలా జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మంచినీటి సమస్య చాలా ఉండే. మన టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాకనే ఎంతో అంత మనం కృష్ణా వాటర్ నీళ్ళు తాగుతున్నాం. అందుకోనికి ఇలాంటి ముఖ్యమంత్రి ఉండడం చాలా గొప్పతనం అని ప్రజలు కూడా అందిస్తున్నారు. అందుకోనికి ఈరోజు మేము ఎక్కడ చూసినా అని టీఆర్ఎస్ అభ్యర్థులకే మంచి కౌన్సిలర్లను మంచి మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్తున్నారు. 20 వార్డులు ఎలక్షన్ ప్రచారంలో మరి దూసుకుపోతుంది. టీఆర్ఎస్ నెంబర్ 1 పొజిషన్లో వాళ్ళ దాకా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అడ్రస్ లేకుండా పోయింది. అసలు వాళ్ళ ప్రచారం కూడా ఎక్కడ చేస్తున్నట్టు కనపడలేదు మాకు. కనుక ఈ 20 వార్డుల్లో ఇక్కడ ఏంటంటే సీఎం కేసీఆర్ గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, పెన్షన్స్ కానీ, ఒంటరి మహిళలు కానీ, కేసీఆర్ కిట్, ఇలా రకరకాలుగా మళ్ళీ ఎన్నో దీంట్లో బెనిఫిషియర్స్ ముఖ్యంగా లబ్ధిదారులు చాలా మట్టుకి చాలా ఆనందంగా మేము వెళ్ళి చెప్పగానే మాకు ఇంకా వేరే ఆలోచన లేదు, కారు గుర్తుకే ఓటేయటం అనేది డిసైడ్ అయిపోయారు. మొత్తం ఇక్కడ ఉన్న స్లమ్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా ఈ కాలనీ ఏరియాలకు వస్తే వాళ్ళు బ్రహ్మాండంగా కేటీఆర్ గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఈ కాలనీలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం జరిగింది. కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్ ఉన్నప్పుడు ఈ కాలనీలన్నీ కూడా ఎక్కడ చూసినా కానీ సీసీ రోడ్లు బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం జరిగింది. ఈ కాలనీ వాసులందరూ కూడా ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ, ముఖ్యంగా 24 గంటలు కరెంటు ఇవ్వటం కానీ, మంచినీటి ఇష్యూలో కానీ ఈ విధంగా బ్రహ్మాండంగా స్పందన రావటం జరిగింది. మరి డెఫినెట్గా నేను మణికొండలో ఉన్నాను కాబట్టి మణికొండ మున్సిపాలిటీలో ఎక్కడికి వెళ్ళినా కానీ టీఆర్ఎస్ చెప్తే వేరే మాటే వినపడలేదు. మరి ఈ విధంగా ఎందుకంటే వేరే ఆల్టర్నేట్ లేదు. ఎందుకు లేదు అంటే ఇప్పుడు ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇక్కడ కాలనీ వాళ్ళందరూ నాతో చాలామంది మాట్లాడారు. కర్నూలు జిల్లా అస్పరి మండలం హాలీగేరి గ్రామంలో అంబేద్కర్ విజ్ఞాన మందిరం ప్రారంభోత్సవం జరిగింది. ఈ స్క్వైరో సర్కిల్ జిల్లా అధ్యక్షుడు జాన్సన్ రాజు అధ్యక్షతన ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా స్క్వైరో సర్కిల్ జిల్లా స్పోక్స్ పర్సన్ నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తున్న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ చేస్తున్న సేవలను కొనియాడారు. అలాగే ప్రతి గ్రామంలో అంబేద్కర్ విజ్ఞాన మందిరం ఏర్పాటు చేయాలని, ప్రతి గ్రామంలో స్క్వైరో సర్కిల్ ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. ఉండాలి. ఆ విధంగా ఈ ఊరిలో ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్లు ఈ లైబ్రరీ చదువుకొని తర్వాత స్క్వైరో సర్కిల్ ద్వారా మార్నింగ్ చేసే యాక్టివిటీస్ నుంచి మీరు మంచిగా ఎదిగి ఐపీఎస్లో చేరి ఐఏఎస్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా మన దేశంలో ఉన్న సివిల్ సర్వీసెస్లో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా మన వాళ్ళు ముందుండాలని మన స్క్వైరో సర్కిల్ తరఫున నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ అందరు. జమ్మికుంట మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల సిబ్బందికి సంబంధించిన శిక్షణ తరగతులను మరియు సదుపాయాలను కరీంనగర్ జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఆయన వెంట ఆర్డీఓ, ఎంఆర్ఓ మరియు మున్సిపల్ కమిషనర్ తదితరులు ఉన్నారు.
ఊరి దగ్గర ఇక్కడ బుక్స్ పెడితే కష్టమా? సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల కేంద్రంలో మేకలు గొర్రెలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జయపాల్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొల్ల కురుమల పట్ల అనేక రాయితీలు ఇస్తూ వారి అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తుందన్నారు. అంతేకాకుండా సబ్సిడీపై గొర్రెలను ఇచ్చిన ఘనత కేసీఆర్కే దక్కిందని అన్నారు. గొర్రెలకు, ఆవులకు, గేదెలకు మేత కోసం విత్తనాలను అందుబాటులో ఉంచామని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గొల్ల కుర్మలకి ఉపాధి పథకం కింద గొర్రెల పంపిణీ చేయడమే కాకుండా వాటి ఆరోగ్యం రీత్యా వాటికి నట్టల నివారణ మెడిసిన్ ఇస్తూ, అంతేకాకుండా వాటికి దాన కోసం ఉచితంగా విత్తనాలను కూడా వాళ్ళకి సప్లై చేస్తూ, అంతేకాకుండా వాళ్ళకి గొర్రెలన్నీ ఒకే దగ్గర ఉండి ఆరోగ్యంగా ఉండడానికి మంచి వాతావరణము కల్పించడానికి వారి కోసం 5 ఎకరాల ల్యాండ్ చూపిస్తే అక్కడ వాళ్ళకి షెడ్ వేయించడానికి కూడా గవర్నమెంట్ స్కీమ్ తీసుకుంది. అది ఇంకా మన దగ్గర స్టార్ట్ అవ్వలేదు. జమ్మికుంట పట్టణ 30 వార్డుకు చెందిన బీజేపీ అభ్యర్థి గర్రెపల్లి నిరుపారాణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా తనను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఎన్నికల్లో గెలిపించే అవకాశం కల్పిస్తే వార్డు అభ్యున్నతికి కృషి చేస్తానని, వార్డులో గల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. నమస్కారం, నా పేరు గర్రెపల్లి నిరుపారాణి, వైఫ్ ఆఫ్ రత్నకుమార్. 30 వార్డు అభ్యర్థిగా బీజేపీ నుండి నిల్చున్నా. ఇప్పటివరకు నేను ఆర్యవైశ్య మండల మహిళా సంఘంకి అధ్యక్షురాలుగా చేస్తున్నా. గత 10 ఏళ్ళుగా అందులో సేవ చేస్తున్న వాసవి మాత ఆలయంలో కూడా కార్యక్రమాలు చేసుకుంటూ అందరితోని కలిసిమెలిసి ఉండాలి అనేదే నా ఆశయం, ఆలోచన. ప్రజలందరికీ సేవ చేయాలి అనేది ఇన్ని రోజుల నుంచి నాకు ఉన్న ఆలోచన, నా ఆశయం కూడా అదే. ఇప్పుడు బీజేపీ వాళ్ళు నాకు ఈ ఛాన్స్ ఇచ్చిండ్రు. దీన్ని కూడా సద్వినియోగపరచుకొని 30వ వార్డుకు ఏమేమి అవసరాలు ఉన్నాయో అవన్నీ నేను నా కృషితోటి వాటన్నిటినీ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అన్నీ నేను సాల్వ్ చేస్తా అని నా ఆలోచన ఉంది. మీ అందరి సహకారం ఉంటే ఇవన్నీ మనం అందరం కలిసి చేసుకోగలుగుతామని ఆలోచన. ఇప్పుడు యూత్కి అంటే విద్యార్థులకి మరియు మహిళలకి అందరికీ చాలా అవసరాలు ఉన్నాయని ఇన్ని రోజుల నుంచి ఏ ఒక్కరు ఒకరి కోరికలు కానీ వాళ్ళ ఆలోచనలు వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయి తీర్చలేదు. నేను ఇప్పుడు ఆలోచిస్తున్నా, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏం అవసరాలు ఉన్నాయి ఏంటి అనేది మనిషికి కలిసి వాళ్ళ అవసరాలన్నీ తీర్చాలనేది నా కోరిక. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ 8వ వార్డు అభ్యర్థి బత్తిని సౌజన్య ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సౌజన్య మాట్లాడుతూ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హుజూర్నగర్ పట్టణాన్ని నియోజకవర్గ అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. 8వ వార్డులో పలు పార్టీల నాయకులు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలోకి చేరారని తెలిపారు. 8వ వార్డులో టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నేను అనగా చిలకబత్తిని సౌజన్యాను 8వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను. దీనికి మన డైనమిక్ ఎమ్మెల్యే గారైనటువంటి శానంపూడి సైదిరెడ్డి గారు నాకు ఆయన ఆశీస్సులతో సీటు ఇవ్వటం జరిగింది. నేను అనునిత్యం ఈ 8వ వార్డు కృషి చేస్తూ ఉంటాను. ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని అనునిత్యం వాళ్ళ మధ్య తిరుగుతూ వాళ్ళ యొక్క బాధలు అనేక మంది సహాయ సహకారాలతో పనిచేస్తూ ఉంటాను. నిన్న ఎమ్మెల్యే గారు అనేటువంటి సైదిరెడ్డి గారు ఇక్కడ మీటింగ్ చేసినప్పుడు అనేక మంది కార్యకర్తలు వచ్చి టీఆర్ఎస్ పార్టీలో చేరినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒకరు కార్గుర్తమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని నా యొక్క ప్రార్థన. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. ప్లేట్ల బురుజులో కానిస్టేబుల్ శిక్షణ కార్యక్రమం ప్రారంభోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి మహమ్మద్ అలీ. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దారుణం. 4 ఏళ్ల చిన్నారిపై దాడికి పాల్పడ్డ మైనర్లు. మెదక్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు. టీఆర్ఎస్ పార్టీని గెలిపించి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించాలంటూ మంత్రి వ్యాఖ్య. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.